హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ టాపిక్ ఏమంటే మీ షార్ట్ వీడియోస్ అనేవి వైరల్ అవ్వకుండా అలానే ఉండిపోతున్నాయా? అయితే మీకోసమే ఈ వీడియోలో మన వీడియోస్ అనేవి ఎలా వైరల్ చేసుకోవాలి, దానికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అదే విధంగా మీ షార్ట్ వీడియోస్ కూడా మీరు వైరల్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కాబట్టి కంపల్సరీగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కంపల్సరీగా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఏమవుతుందంటే మనలాంటి క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా ఈ వీడియో చూసిన తర్వాత అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారన్నమాట. కాబట్టి కంపల్సరీగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదే విధంగా మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క డౌట్ ని క్లియర్ చేస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టాపిక్ లెక్కైతే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, చాలా మంది షార్ట్ వీడియోని అప్లోడ్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తుంటారు అనమాట. ఈ మిస్టేక్స్ కింద మీరు అవాయిడ్ చేస్తే 100% గా మీ షార్ట్ వీడియో అయితే వైరల్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, చాలా మంది వీడియోని అప్లోడ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే యూట్యూబ్ యాప్ ని ఓపెన్ చేసి డైరెక్ట్ గా అప్లోడ్ వీడియో ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని షార్ట్ వీడియోని అయితే అప్లోడ్ చేస్తుంటారు. షార్ట్ వీడియోని అలా అప్లోడ్ చేయడం వల్ల చాలా తప్పు ఫ్రెండ్స్. ఎలా అప్లోడ్ చేయాలంటే మీరు షార్ట్ అప్లోడ్ ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసి మీ షార్ట్ వీడియోని అయితే అప్లోడ్ చేయాలి. అలా అప్లోడ్ చేస్తేనే మన వీడియో అనేది ఎక్కువగా పుష్ అవుతుంది అనమాట. ఓకే, అప్లోడ్ చేసుకున్న తర్వాత మనకు యాడ్ డీటెయిల్స్ ఆప్షన్ అయితే వస్తుంది కదా. యాడ్ డీటెయిల్స్ ఆప్షన్ లోన మనము థంబ్నెయిల్ కానీ, డిస్క్రిప్షన్ కానీ, హ్యాష్ ట్యాగ్స్ కానీ, అదే విధంగా టైటిల్ కానీ ప్రతిదీ మంచిగా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం పబ్లిష్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ పబ్లిష్ కూడా ఏ టైంలో చేయాలో కూడా మీకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ చెప్తాను. మీరు ఇప్పుడు చెప్పే ప్రతి ఒక్క స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కాబట్టి కంపల్సరిగా వీడియోని చివరి దాకా అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మనకు యాడ్ డీటెయిల్స్ ఆప్షన్ అయితే వస్తుంది కదా. యాడ్ డీటెయిల్స్ ఆప్షన్ వచ్చిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ లో మన షార్ట్ వీడియో అయితే కనిపిస్తుంది. ఆ షార్ట్ వీడియో పైన మనకు పెన్సిల్ ఐకాన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ పెన్సిల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ షార్ట్ వీడియో ఉంటుంది కదా, ఆ షార్ట్ వీడియోలో ప్రతి ఒక్క క్లిప్ అనేది మనకు కింద కట్టంలో కనిపిస్తూ ఉంటుంది. ఆ బాటమ్ లోన మంచి అట్రాక్టివ్ గా మన వీడియోలో ఏదైతే కనిపిస్తుందో ఆ థంబ్నెయిల్ అనేది మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు థంబ్నెయిల్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. థంబ్నెయిల్ యాడ్ అయిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఏంటంటే టైటిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. టైటిల్ అనేది ఇచ్చిన తర్వాత కంపల్సరిగా చాలా మంది మిస్టేక్స్ ఏంటంటే టైటిల్ మాత్రమే ఇచ్చేసి వదిలేస్తుంటారు. టైటిల్ ఇచ్చిన తర్వాత కంపల్సరిగా హ్యాష్ ట్యాగ్స్ కూడా మనం షార్ట్ లో అయితే వేయాలి. ఓకే, టైటిల్ ఇచ్చిన తర్వాత కంపల్సరిగా 3 హ్యాష్ ట్యాగ్స్ అయితే అందులోనే వేయాలి. అది కూడా షార్ట్స్ కానీ, ట్రెండింగ్ కానీ, వైరల్ కానీ, ఈ 3 షార్ట్స్ కి సంబంధించి హ్యాష్ ట్యాగ్స్ అయితే వేయాలి. వేయించిన తర్వాత మనం టైటిల్ ఏదైతే ఇచ్చి ఉంటామో ఆ టైటిల్ అయితే మనం కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత కంపల్సరిగా షార్ట్ వీడియోకి డిస్క్రిప్షన్ అయితే మెన్షన్ చేయాలి. డిస్క్రిప్షన్ అనేది చాలా మంది షార్ట్స్ కి అయితే ఉండదని చాలా మంది అపోహ అయితే పడుతూ ఉంటారు. కంపల్సరిగా షార్ట్స్ కు అదే విధంగా లాంగ్ వీడియోస్ కూడా డిస్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి మీరు షార్ట్ లో టైటిల్ ఏదైతే ఇచ్చి ఉంటారో అదే టైటిల్ ని మీరు కాపీ చేసుకొని మీరు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత మనము టైటిల్ లో ఓన్లీ 3 హ్యాష్ ట్యాగ్స్ వేసి ఉంటాం కాబట్టి ఇంకా మాక్సిమం 12 హ్యాష్ ట్యాగ్స్ అయితే మనం డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేయవచ్చు. ఆ మెన్షన్ చేస్తేనే మన వీడియో అయితే వైరల్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి డిస్క్రిప్షన్ లో మాక్సిమం మీరు 15 హ్యాష్ ట్యాగ్స్ అయితే వేయండి. వచ్చిన తర్వాతే మన షార్ట్ వీడియో అనేది వైరల్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మన టైటిల్, డిస్క్రిప్షన్. అదే విధంగా మన షార్ట్ వీడియోస్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ట్యాగ్స్. ట్యాగ్స్ అనేది కంపల్సరిగా వేయాలి. ట్యాగ్స్ వేయకుండా మన వీడియో అప్లోడ్ చేస్తే మాత్రం మనకి ఏ మాత్రం వ్యూస్ అయితే రావు ఫ్రెండ్స్. కాబట్టి కంపల్సరిగా హ్యాష్ ట్యాగ్స్ ఎంత ఇంపార్టెంటో మనకు ట్యాగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఒకవేళ మీకు ట్యాగ్స్ అనేది ఎలా వేయాలో తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ ట్యాగ్స్ సంబంధించి ఒక వీడియో అయితే సపరేట్ చేశాను. ఆ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్ లో లింక్ పెడతా. అదే విధంగా ఐ కార్డ్స్ లో కూడా మీకు లింక్ సెండ్ చేస్తా. అదే విధంగా ఎండ్ కార్డ్ లో కూడా ఒక వీడియో అయితే యాడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి డైరెక్ట్ గా ఆ వీడియో అయితే చూడండి. వీడియో చూసిన తర్వాత ట్యాగ్స్ అనేది ఎలా వేయాలో మీకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ట్యాగ్స్ అదే విధంగా డిస్క్రిప్షన్, టైటిల్ అన్ని అయితే మనకు అయిపోయాయి కదా. ఇప్పుడు మన షార్ట్ వీడియోని ఎప్పుడు పబ్లిష్ చేయాలి, ఎప్పుడు పబ్లిష్ చేస్తే మనకు ఎక్కువ వ్యూస్ వస్తాయి అనేది ఇప్పుడు నీకు చెప్తా. ఓకే ఫ్రెండ్స్, మనం కంపల్సరిగా మన షార్ట్ వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత మాక్సిమం మనం అప్లోడ్ చేసిన తర్వాత వెంటనే మన వీడియోని అయితే అప్లోడ్ చేయకూడదు. అలా అప్లోడ్ చేస్తే మన వీడియోకి వైరల్ అయితే అవ్వదు. ఎందుకంటే మన వీడియో అనేది ఆ
యూట్యూబ్ అలగడానికి ఏ మాత్రం అర్థం కాదు కాబట్టి మన వీడియోని ఎక్కడ పుష్ చేయకుండా అలానే నిలబెట్టేస్తుంది అనమాట. కాబట్టి మనం వీడియో అనేది ముందుగానే అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత టైటిల్, డిస్క్రిప్షన్, థంబ్నెయిల్ ప్రతిదీ మనము క్లియర్గా మెన్షన్ చేసిన తర్వాత మనం ఏ టైంలో అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ టైం కంటే 1 అవర్ ముందుగానే మన వీడియోని షెడ్యూల్ అయితే చేయాలి. ఒకవేళ మీకు షెడ్యూల్ ఎలా చేయాలో తెలియకపోతే మన వీడియోలో ఆల్రెడీ ఒక వీడియో చేశాను. దానికి సంబంధించిన లింక్ కూడా మన ఛానల్ డిస్క్రిప్షన్ అయితే మెన్షన్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఆ వీడియో కూడా మీరు చూడండి. చూసిన తర్వాత మీరు కూడా మీ వీడియోస్కి అయితే షెడ్యూల్ చేసుకోవడం తెలుస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనం కంపల్సరీగా మన షార్ట్ వీడియోని ఎప్పుడు పబ్లిష్ చేయాలంటే మనం మ్యాక్సిమం గా 5 to 7 లోపు మాత్రమే మన వీడియోస్ అయితే పబ్లిష్ చేయవలసి ఉంటుంది. అందుకు పబ్లిష్ చేయాలంటే 5 to 7 మధ్యలో ఎక్కువ మంది యూట్యూబ్ లోనే చూస్తూ ఉంటారన్నమాట. అది కూడా ఎక్కువ మంది షార్ట్ వీడియోసే ఎక్కువ చూస్తుంటారు. ఎందుకంటే ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత వాళ్ళకు కాస్త రిలీఫ్రేషన్ కావాలి కాబట్టి కంపల్సరీగా షార్ట్ వీడియోస్ చూడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కంపల్సరీగా 5 to 7 మధ్యలోనే మన షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి. అది కూడా అప్లోడ్ చేయడం కోసం మీకు ఒక మంచి బెస్ట్ టైం అయితే చెప్తాను. ఆ టైం ఏంటంటే మీరు మాక్సిమం 6 o'clock అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు 6 o'clock కి అప్లోడ్ చేయకూడదు అనుకుంటే కినా మీరు 5 to 7 మధ్యలో మీరు ఏదో ఒక టైం అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు టైం అయితే సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి ఆ సెలెక్ట్ చేసుకున్న టైం కంటే ముందుగా 1 అవర్ ముందుగానే మీ వీడియోతోనే షెడ్యూల్ అయితే చేయండి. షెడ్యూల్ చేస్తేనే మన వీడియో అయితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎందుకంటే షెడ్యూల్ చేయడం వల్ల మన వీడియో అనేది యూట్యూబ్ అలగడానికి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. కాబట్టి వెంటనే ఎక్కువ మందికి పుష్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఈ విధంగా అయితే మీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. మీ వీడియోస్ ని వైరల్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ డెఫినెట్ గా యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. జై హింద్.